ఏయ్ ఆగు, ఎవరు నువ్వు? నువ్వా? లేదు, నువ్వు ఇక్కడ ఉంటానికి ఛాన్స్ లేదు. నువ్వెలా వచ్చావు? ఏ ఆగు, ఇక్కడ రావడానికి పర్మిషన్ లేదు. వాడిని పట్టుకోండి. పరిగెడుతున్నాడు, వాడిని పట్టుకోండి. ఏ ఆగు. నువ్వా? ఇక్కడెలా ఉన్నావు? లేదు, నువ్వు ఇక్కడ ఉండలేవు. లేదు లేదు లేదు. నువ్వా? నువ్వు నా వెనకాల ఎందుకు వస్తున్నావు? నువ్వు నన్ను చంపాలని చూస్తున్నావా? లేదు. నువ్వెవరు? ఆగు. పరేష్, నువ్వు ఎక్కడున్నావు? నేను నీకు హెల్ప్ చేయడానికి వచ్చాను. ఇలా చూడు, భయపడొద్దు, నా ముందుకు రా. నేను వాడి నుంచి నిన్ను కాపాడుతాను. వాడు నిన్ను ఏమీ చేయలేడు. ముందుకు రా పరేష్. చెప్పండి డాక్టర్. పేషెంట్ ప్రాణానికి ఏం లేదు, ఇప్పుడు కూడా స్పృహలోనే ఉన్నాడు. అది ఎవరని ఏదైనా తెలిసిందా? అవును, అతని పేరు పరేష్. ఇంకా స్పృహలో లేడు. స్పృహ వచ్చిన వెంటనే మీరు వెళ్ళి చూడొచ్చు. ఓకే డాక్టర్ గారు, థ్యాంక్ యూ. అదలా ఉండండి, మీరెందుకు మమ్మల్ని పిలిచారు? ఇతనే కారణం. ఇతను ఏమంటున్నాడంటే దాడి చేసింది మీ టీం వాళ్ళే అని. వాట్? మీరేంటి మాట్లాడేది? సిఐడి ఎప్పుడు ప్రజల్ని కాపాడటానికే ఉన్నారు, ఎవరిని హత్య చేయడానికి కాదు. సార్, అంతా అలాగే అనిపిస్తుంది, కానీ అన్నిటినీ నమ్మాల్సిన పరిస్థితి వచ్చిందే. ఎందుకంటే దెబ్బ తగిలినోడో చెప్పాడు. ఏం చెప్పాడు? వాడిని ఎవరు అటాక్ చేసిందంట? దయా. వాట్? ఏమిటి నువ్వేమంటున్నావు? నేను దాడి చేశానా? అవును, వాడు నా దగ్గర ఇదే చెప్పాడు. మీరే వాణ్ణి కొట్టారట, వాణ్ణి చంపాలని ప్రయత్నించారట. నేను అతను చంపడానికి ప్రయత్నించారా? సార్, నాకు తెలిసి మీరు దయాని అరెస్ట్ చేయాలి. మేమేం చెయ్యాలో మీరు మాకు చెప్పొద్దు, అర్థమైందా? నాకు తెలిసేది మీరు మీ కొలీగ్కే సపోర్ట్ చేస్తారు. చూశారు కదా, అందరూ గుంపు దొంగలు. ఏదో పెద్ద పుడింగిలా మాట్లాడుకో. నీ సర్టిఫికెట్లేవి మాకు అవసరం లేదు. నీకు పరీక్ష ఎలా తెలుసు? నాకు అతను తెలియదు సార్. అలా అంటే? ఇతను మా కన్స్ట్రక్షన్ సైట్కి వచ్చాడు. మమ్మల్ని చూసిన వెంటనే ఒక భూతాన్ని చూసినట్టు పెద్ద రియాక్షన్ ఇచ్చాడు. అలాగే లోపలికి పరిగెత్తాడు. కొంచెం సేపట్లో వీడి అరుపు వినిపించింది. తర్వాత వెళ్లి చూసినప్పుడు భయంకరమైన గాయం ఉంది. అలా గాయపడిన పరిస్థితుల్లో అతడు దయా పేరే చెప్పాడు. ఇలా చూడు, ఒకేసారి నేను 2 చోట్ల ఉండలేను. పొద్దున్నుంచి నేను బీరోలోనే ఉన్నాను. అయినా నీకు సందేహంగా ఉంటే వచ్చి సీసీటీవీ ఫుటేజ్ చూడు. సరే, మరి మీ పేరెందుకు చెప్పాడు? ఒక పని చేయండి, మీరిప్పుడు బయలుదేరండి, వెళ్ళండి. ఎక్కువ మాట్లాడారు. థ్యాంక్ యూ వెరీ మచ్ డాక్టర్ గారు. ఏది అర్థం కావట్లేదు దయా. నువ్వు పొద్దున్నుంచి మన ఆఫీసులోనే కదా ఉన్నావు. అసలు దెబ్బతిన్నవాడు నువ్వే వాణ్ణి అటాక్ చేసినట్లుగా ఎందుకు చెప్పాలి? నాకు ఒక విషయం చెప్పండి. ఎప్పుడు మీరు పరేష్ని ఈ చోట దెబ్బలు తగిలి చూశారో అప్పుడు అతనితో ఉన్నది ఎవరు? లేదా ఎవరైనా వచ్చి వెళ్ళడం ఏమైనా చూసారా? లేదు సార్, అతను ఒకడే ఉన్నాడు. కానీ సార్, వాడు ఇన్స్పెక్టర్ దయా యొక్క తెలుసు. దయా పేరు చెప్పాడు. వాడు చెప్పని విషయాన్ని తెలుసుకోవడానికి ఇక్కడికి వచ్చాం, అర్థమైందా? దయా ఈ విధంగా చెయ్యడు. సార్, ఎలా ఇంత నమ్మకంతో చెప్తున్నారు? దయా ఇలాగంతా చెయ్యరా? ఒక మనిషి తన ప్రాణాన్ని పణంగా పెట్టి ఇంకొకరు ప్రాణాన్ని కాపాడుతున్నాడు కదా. అతను ఇతరుల ప్రాణాలు తీయడు. నాకంటే ఎక్కువగా నేను దయానే నమ్ముతున్నాను, అర్థమైందా? చుట్టుపక్కల చెక్ చేసి చూద్దాం. ఖచ్చితంగా ఏదైనా ఆధారం దొరుకుతుంది.
సార్ ఆ, సార్ ఇక్కడ చూడండి. ఓ నో. సరిగాని ఇతనెవరు? ప్రాణాలతోనే ఉన్నాడు. హలో, అంబులెన్స్. మానవాడి పక్కన అండర్ కన్స్ట్రక్షన్ బిల్డింగ్ ఉంది, అక్కడికి పంపండి ప్లీజ్. అతను మీకు తెలుసా? ఈయన సుబ్బు సార్ 2-3 సార్లు ఫ్లాట్ చూడడానికి ఇక్కడికే వచ్చారు. కానీ సార్ ఇతనికి ఏమైంది? పైనుంచి కింద పడి ఉండొచ్చు. పైనుంచి కింద పడ్డాడా లేక పైనుంచి తోసేశారా? పేషెంట్ కండిషన్ స్టేబుల్గానే ఉంది, త్వరలోనే కళ్ళు తెరుస్తాడు. గుడ్. దయా, ఎందుకని నువ్వు వాడిని అలా చూస్తున్నావు? తెలిసావాడు? సార్, అభిజిత్, నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? ఏ అండర్ కన్స్ట్రక్షన్ బిల్డింగ్లో ఇతనిపై దాడి చేశారో అక్కడ ఇంకో వ్యక్తి గాయపడిన స్థితిలో దొరికాడు. ఇంకొకడా? వాడెవడు? వాచ్మెన్ చెప్పాడు అతని పేరేంటో సుబ్బు అట. అక్కడికి 2-3 సార్లు వచ్చాడట, ఇల్లు చూడడానికి వచ్చాడట. వాడి చేతిలో నుండి ఈ క్లాత్ పీసు నాకు దొరికింది. అలాగా? నన్ను వదిలే, నన్ను చంపకు, నన్ను వదిలే, నన్ను చంపకు, నన్ను వదిలే. పరేష్, నేను ఏసీపీ ప్రద్యుమన్, సిఐడి నుంచి. భయపడద్దు, నిన్నెవరూ ఏమీ చేయరు, మేము నీతో ఉన్నాం. దయ్యా, దయ్యా నన్ను వదిలే, దయ్యా ప్లీజ్ నన్ను వదిలే, నన్ను చంపకు. నేను దయా కాదు, దయా అక్కడున్నాడు. నేను ఏసీపీ ప్రద్యుమన్. దయ్యా, దయ్యా నన్ను వదిలే, దయచేసి వదిలే నన్ను. పరేష్, దయ్యా ప్లీజ్ ఇక్కడ నుండి వెళ్ళిపో, నా దగ్గర నుండి నీకేం కావాలి? దయ్యా నన్ను వదిలే. పరేష్, ఏం దయ్యా, మాట్లాడుతున్నావు? నన్ను చంపకు, నువ్వు వదిలే నన్ను దయ్యా ప్లీజ్. పరేష్, నేను దయా కాదు, నేను అభిజిత్. రెండు చోట్ల దయ్యాడా? ఇక్కడ అరే, నుండి దయ్యా వెళ్ళిపోండి. ఇక్కడున్నాడు. ఏంటి? దయ్యా నన్ను వదిలే, నన్ను చంపొద్దు. పరేష్ నన్ను చూడు, ఆల్రెడీ మనం కలిసాం, నేను నీకు తెలుసు. నర్స్ నన్ను వదిలే, దయచేసి నన్ను హలో, ముట్టుకోకు, పరేష్, నన్ను వెళ్ళనివ్వు. పరేష్, ఇక్కడ చూడు. ఇక్కడికి వచ్చాను, నన్ను వెళ్ళనివ్వు దయ్యా, దయచేసి నన్ను చంపకు, నన్ను వదిలే దయ్యా ప్లీజ్, నన్ను వదిలే నువ్వు. కొంచెం వచ్చి చూడండి, దయ్యా, కొంచెం వచ్చి చూడండి. ప్లీజ్, ఇతనికి ప్లీజ్ నన్ను ఏమైంది? వదిలే దయ్యా, ఏ, దయ్యా ఒక్క ప్లీజ్ నిమిషం నన్ను ఉండు, వదిలే, పరేష్. నేను వెళ్ళాలి. పరేష్, దయ్యా, ఏమీ నువ్వు కాదు, పక్కకు కొంచెం రా, silent నన్ను గా ఉండు. చంపేస్తావు, నన్ను వదిలే దయ్యా. దయ్యా ఇక్కడ నుండి వెళ్ళిపోమనండి. దయ్యా, 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 దయ్యా నన్ను వదిలే, వదిలే. అసలు ఏం జరుగుతుందో తెలియట్లేదే. వాడికి ఎవరిని చూసినా నా మొహమే కనిపిస్తున్నట్టుంది. అవును, అలాగే. అదే వాడు ఎప్పుడైతే ఆ వాచ్మెన్ని, ఆ చోట ఆర్కిటెక్ట్ని చూశాడో అప్పుడు వాడు ఏదో దయ్యాన్ని చూసినట్లు రియాక్ట్ అవుతున్నాడు. వాడి బుర్రలో ఉన్న ఒకే ఒక ముఖం నువ్వే దయ్యా. నువ్వా? అందువల్లే అతను నువ్వు దాడి చేశావని అనుకుంటున్నాడు. ఎందుకంటే ఎవరు దాడి చేశారో ఆ చోట నిన్ను చూశాడు. సార్, నాకు ఒక విషయం అర్థం కావడం లేదు. వాడికి ఎందుకు నా మొహం తెలుస్తోంది? దయ్యా, వీడు నీకు తెలుసని చెప్పి నువ్వు ఇంతకు ముందు చెప్పావు కదా, ఎలా తెలుసు? సార్, 15 ఏళ్ల క్రితం ఓ కేసు విషయంగా నేనే వీడిని అరెస్ట్ చేశాను. 2 ఏళ్ల క్రితమే వీడు జైలు నుంచి రిలీజ్ అయ్యాడు. వచ్చిన తర్వాత ఈ 2 ఏళ్లలో వేరు కేసుల్లో నేను వీడిని అరెస్ట్ చేయడం జరిగింది. అభిజిత్, ఈ పరీషు దయా పాత విరోధి. కానీ ఈ పరేష్ని ఎవరు దాడి చేసుంటారు అండ్ ఎందుకు? ఏంటి మేడం, కొంచెం చూసి. కిరణ్, ఎవరు కిరణ్? నేను కిరణ్ కాదు. నువ్వు కిరణ్. మేడం, ఏం చేస్తున్నారు మేడం? మీరు తప్పుగా అనుకుంటున్నారు. మీరు అనుకున్న మనిషిని నేను కాదు. అరే మేడం, మీరు బాగున్నారా? కిరణ్, కిరణ్, కిరణ్? ఎవరు కిరణ్? కిరణ్, ఆ? వెళ్ళు, నా దగ్గరికి రాకు, నా దగ్గరికి రాకు, వెళ్ళు.
ఏంటి సుబ్బు, ఇప్పుడు ఆరోగ్యం ఎలా ఉంది? సార్, కాలి ఎముకు విరిగిపోయింది. అక్కడ ఇక్కడ నాకు దెబ్బలు కూడా తగిలాయి. నాకు ఒక విషయం నువ్వు చెప్పు, అసలు ఆ రోజు ఏం జరిగింది? అది మెట్ల మార్గంలో ఒకడు పరిగెత్తాడు. అనుకోకుండా ఢీకొట్టుకున్నాం. నేను అతని చేతుల్లో కత్తిని చూడగానే నేను గట్టిగా అరిచి అతన్ని పట్టుకోవడానికి ప్రయత్నించాను. అతనేమో నన్ను పట్టుకుని నెట్టేసరికి నేను కింద పడిపోయాను. కళ్ళు తెరిచి చూస్తే ఇక్కడున్నాను. సుబ్బు, నీ చేతిలోంచి మాకొక గుడ్డ ముక్క దొరికింది కదా, రెడ్ బ్లూ కలర్లో ఉన్నది. ఆ క్లాత్ అతను చొక్కా గుడ్డ ముక్క? అది అతను ఒక షర్ట్ వేసుకున్నాడు. మేము పోట్లాడుతున్నప్పుడు అది నా చేతికొచ్చి ఉండొచ్చు. అది సరే కానీ అతని మొహాన్ని చూసారా? ఇవన్నీ కూడా వెంటనే జరిగిపోయాయి. నాకివి గుర్తులేదు. సరే, ఇప్పుడు మీరు వెళ్ళండి. మళ్ళీ కావాలంటే మేము వచ్చి మీట్ చేస్తాం, ఓకేనా? అలాగే, థ్యాంక్ యూ సార్. తీసుకెళ్ళి. చెప్పుదయ్యా. ఏంటి ఇదెక్కడ? సరే సరే, నేను అభిజిత్ని పూర్వీని పంపిస్తాను. వెంటనే పంపిస్తా. ఏమైంది సార్? దయ అంటున్నాడు, ఏదో సూపర్ మార్కెట్లో ఒక లేడీ అక్కడున్న జనాలంతా అటాక్ చేస్తూ ఉందంట. అందరినీ కూడా కిరణ్ కిరణ్ అని పిలుస్తూ ఉందంట. ఇలా చూడండి మేడం, మేము సిఐడీస్, సో మీకు హెల్ప్ చేయడానికే వచ్చాం. సరే, ఆ కత్తినివ్వండి. నువ్వు దగ్గరికి రాకు, నువ్వు కిరణ్. ఇలా చూడండి మేడం, నేను కిరణ్ కాదు, నేను ఇన్స్పెక్టర్ అభిజిత్. నేను చంపేస్తాను, ఇక్కడ నుంచి వెళ్ళిపో. ప్లీజ్ ప్లీజ్, ఆ కత్తిని మాత్రం ఇవ్వండి. నువ్వు కిరణ్ అని నాకు బాగా తెలుసు. పూర్వి, ఏమైంది? ఓ నో. అరే ఏం జరుగుతుంది? ఏమైంది? కొంచెం జరగండి ప్లీజ్, కొంచెం జరగండి. ఒక్క నిమిషం వెనక్కి రండి ప్లీజ్. ఈవిడికి ఏమైంది మేడం? ఇలా చూడండి. ఏమైంది మేడం? సార్, ఈవిడ చనిపోయింది. ఏంటి? ఈమె శరీరంలో ట్రాకోటాక్సిన్ లేక యూరారిన్ పాయిజన్ ని ఇచ్చుంటారేమో. వీటిలో ఒక బొట్టుకు చాలు ప్రాణాలనే తీసేస్తుంది. కానీ మన దేశంలో ఇవన్నీ అంత తేలిగ్గా దొరకవుగా. ఎవరు రీసెర్చ్ చేస్తారో వాళ్ళకి ఖచ్చితంగా దొరుకుతుంది. ఆ గొడవల్లో ఎవరో ఆ పాయిజన్ని ఇంజెక్ట్ చేసి ఉండాలి. పంకజ్, ఒక పని చేయి. అదే ఇది జరిగిన ఆ సమయంలో సీసీటీవీ ఫుటేజ్ మొత్తం నువ్వు చెక్ చేయి. హంతకుడెవడో ఖచ్చితంగా తెలుస్తుంది. సార్. సరే సార్, ఈ పరేష్కి ఏమైంది? వాడు ఎవరిని చూసినా నేనే అని ఎందుకంటున్నాడు? సోలంకి సార్, ఈ కెమికల్ విషయం ఉందే, అది పెద్ద సమస్య క్రియేట్ చేస్తుంది. ఎస్ ఫ్రెడీ బాస్, ఇదొక విశేషమైన కెమికల్ వల్లే జరిగింది. ఎందుకంటే ఈవిడి ఒంట్లోనూ పరేష్ బ్రెయిన్లోనూ ఒక విచిత్రమైన కెమికల్ దొరికింది. అసలు నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావు? ఈ కెమికల్ కారణంగానే ఈ విధంగా నడుచుకుంటున్నారంటావా? ఎవరిని చూసినా ఒకేలాగున్నారా? అవును బాస్, ఈ కెమికల్ గురించి ఇంకా డీటెయిల్గా తెలుసుకోవాలనుకుంటున్నాను నేను. ఇప్పుడు నాకు అర్థమవుతుంది. పరీష్ బుర్రలో ఉన్న కెమికల్ పనిచేస్తున్నంత వరకు మనకే సమాధానం దొరకదు. అండ్ అభిజిత్, ఈ క్లాత్ పీస్ ని నా చేతికి ఇచ్చారు కదా, ఇందులో నుంచి ఒకటి కనిపెట్టాను. అద్భుతం తారిక. ఈరోజు ఫోరెన్సిక్లో ఒకటి తర్వాత ఒకటి ఆధారాల పట్టిక దొరుకుతోంది. ఈరోజు ఏం దొరికింది? ఇదొక కాటన్ బట్ట. వీటి దారాల వల్ల పిండి యొక్క ట్రేసెస్ దొరికాయి. పిండా? మ్మ్. ఒట్టి పిండా? ఒట్టి పిండే. చాలా భయంకరమైన ఆధారం దొరికింది కదా. పిండి. సార్, సార్, ఇదే ఫోటోగ్రాఫ్. ఇందులో ఎంతమంది ఉన్నారో ఇందులో ఎవరో ఒకరు ఇంజెక్షన్ని ఇచ్చారు. తర్వాత ఒక పని చేయి. అదే ఇందులో ఎంతమంది ఉన్నారో వీళ్ల మూమెంట్ మొత్తం ట్రాక్ చేయి. షాపింగ్ మాల్లో హత్య జరిగే ముందు ఎక్కడి నుంచి వచ్చారు, ఎక్కడికి వెళ్ళారు, ఏం చేశారు, హత్య జరిగిన తర్వాత కూడా దాన్ని నువ్వు గమనించి ఎలా జరిగిందో. ఓకే సార్. సార్, నీ లేడీ బ్యాక్గ్రౌండ్ చెక్ చేశాను. తన పేరు షిప్రా. తన హౌస్ వైఫ్. పరేష్ ఎప్పుడు నేరస్తుడే. తనకి శత్రువులుండుంటారు. కానీ తనపై పగ ఎవరికుంటుంది? కారణం ఏవైనా ఉండొచ్చు పూర్వి.
కానీ వీళ్ళిద్దరి మధ్యన ఒక విషయం మాత్రం కామన్గా ఉంది. వీళ్ళ బ్రెయిన్లో ఒకే కెమికలే ఉంది. సో వీళ్ళిద్దరికి ఎనిమి ఒక్కరే అయి ఉంటారు. సరే, కిరణ్ గురించి మీకేం తెలిసింది? కిరణ్ షిప్రా వాళ్ళ హస్బెండ్. ఓ, అండ్ 2 ఏళ్ల ముందే అతను చనిపోయాడు. సార్, కిరణ్ షిప్రాని బాగా కొట్టేవాడంట. పరీష్కి షిప్రాకి మధ్యలో ఏదో ఒక విషయం ఉందే, ఏదో ఒకటి కామన్గా ఉంది. అందుకనే వీళ్ళిద్దరిని వెతికి పట్టుకొని ఆ హంతకుడు చేశాడు. వీళ్ళిద్దరిలో ఉన్న కామన్ విషయం ఏమై ఉంటుంది? అది ఏంటి కారణం? సార్, నేను పరేష్ పక్కింటి వాడిని. నేను ఇక్కడ చాలా రోజుల నుంచి ఉన్నాను. ఇక్కడ విషయం ఏమిటంటే ఇంతవరకు వాడిని చూడలేదు, ఇంతవరకు మాట్లాడలేదు కూడా. అతని కుటుంబంలో ఇంకెవరూ లేరా? సార్, తనకి నాన్నున్నాడు. వాడు జైల్లో ఉన్నప్పుడు వాడి నాన్న చనిపోయారు. ఇంకా ఎవరూ లేరు. ఆమె హస్బెండ్ చాలా స్ట్రిక్ట్ అయిన వ్యక్తి. మీట్ చేయడమే కాదు, తనని ఎవరితోనూ మాట్లాడనివ్వరు. నాకు తెలిసి తనని కొట్టి హింసించేవాడు. తన హస్బెండ్ చనిపోయిన తర్వాత తనతో మాట్లాడడానికి నేను ఎంతగానో ప్రయత్నించాను, కానీ ఆమె అయితే అస్సలు ఇంట్రెస్ట్ చూపించలేదు. సరే, మీకు ఎవరైనా క్లోజ్ ఫ్రెండ్ లేక రిలేషన్ ఉన్నారా? సార్, నాకు తెలిసి అలాంటి అవకాశం లేదు. ఐసి. షిప్రా తర్వాత పరేష్, వీళ్ళిద్దరి జీవితంలో ఒక విషయం కామన్గా ఉంది. వీళ్ళిద్దరూ కూడా ఒంటరిగానే ఉన్నారు. ఫ్రెండ్సు లేరు, అలాగే రిలేటివ్సు లేరు. సార్, ఒక విషయం కామన్గానే ఉంది. ఏంటది? సార్, నేను పరేష్ అండ్ షిప్రా కంప్యూటర్ని చెక్ చేశాను. తన కంప్యూటర్ హిస్టరీ నుంచి తెలిసింది వాళ్ళిద్దరూ ఆన్లైన్ సపోర్ట్ గ్రూప్లోని జాయిన్ అయ్యారు. ఓ, అలాగా. ఆన్లైన్ సపోర్ట్ గ్రూప్ అంటే? ఈ గ్రూప్లో వచ్చి ఎవరైనా డిప్రెషన్, లోన్లీనెస్, డ్రగ్ అడిక్షన్, ఆల్కహాల్తో బాధపడుతూ ఉంటారో వాళ్ళకి కౌన్సిలింగ్ జరుగుతుంది, వాళ్ళకి హెల్ప్ చేస్తారు. షిప్రా 2 వారాల ముందు ఇలాంటి గ్రూప్లో జాయిన్ అయింది. మ్యారేజ్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి తను హెల్ప్ చేస్తుంది. ఇంకా పరేష్ తన ఒంటరితనం పోగొట్టుకోవడానికి పోయిన నెల ఈ గ్రూప్లో జాయిన్ అయ్యాడు. ఆశ్చర్యంగా ఉంది. ఇద్దరు ఒకేలా ఆన్లైన్ గ్రూప్ జాయిన్ చేసి ఇద్దరికీ ఒకేలాంటి సమస్య. ఈ గ్రూప్ గురించి ఏమైనా తెలిసిందా? సార్, మన సైబర్ ఎక్స్పర్ట్ రాజ్ ఈ గ్రూప్ని ట్రేస్ చేయడానికి ట్రై చేస్తున్నారు. త్వరలోనే తెలుస్తుంది. సార్, ఆ, షిప్రాని వీడే చంపాడు. ఎప్పుడు హత్య జరిగిందో అక్కడ అందరూ ఉన్నారు, కానీ వీడు మాత్రమే అక్కడ లేడు. సార్, ఎప్పుడు అభిజిత్ పూర్వి సూపర్ మార్కెట్కు వెళ్లారో అప్పుడు ఈ మనిషి కూడా అక్కడున్నాడు. జనాల్లో కలిసిపోయాడు. ఎప్పుడు షిప్రా చనిపోయారో అప్పుడు అక్కడి నుంచి పారిపోయాడు. ఫ్రెడీ, ఒక పని చెయ్యి, వీడి డేటాబేస్ చెక్ చెయ్యి. వీడి గురించి ఏదైనా తెలుస్తుంది మనకి. లీడ్ దొరికితే చాలా మంచిది. అంటే డెఫినెట్గా హంతకుడు సూపర్ మార్కెట్కి ఏదో కొనడం కోసం వెళ్ళలేదు, సుప్రాని చంపడం కోసమే వెళ్ళాడు. ఎస్ రాజ్. ఓకే, సరే, నాకు అడ్రస్ SMS చేయి. థ్యాంక్ యూ. సార్, మన సైబర్ ఎక్స్పర్ట్ రాజే కాల్ చేశాడు. తను చెప్తున్నాడు ఈ 2 గ్రూప్ ఒకే IP అడ్రస్లో ఉందని. ఓ, ఒకే కంప్యూటరా? అవును సార్. IP అడ్రస్ దొరికిందా? అవును సార్. అంధేరిలో ఒక ప్రింటింగ్ షాప్ ఉంది, అక్కడే ఆ గ్రూప్స్ని క్రియేట్ చేశారు. అది చాలు. సరే అభిజిత్, నువ్వు పూర్వి అక్కడికెళ్ళి చూడండి. దీని వెనకాల ఎవరున్నారో వాళ్ళకి దీనికేంటి సంబంధం అని. సార్, ఏంటి ఆలోచిస్తున్నావు నువ్వు? సార్, పంకజ్ ఇప్పుడే చెప్పాడు ఆ హంతకుడు షిప్రాని చంపాలనే ఉద్దేశంతోనే వచ్చాడు. కానీ షిప్రా సూపర్ మార్కెట్లో ఉన్నాడన్న విషయం వాడికిలా తెలిసింది? ప్రజల్ని దాడి చేస్తున్నట్టు ఎలా తెలిసింది? వాడు షిప్రాని ఫాలో చేసి ఉండొచ్చు. సరే, ఒకవేళ అలా ఫాలో అయినా కూడా అభిజిత్ పూర్వి సూపర్ మార్కెట్కి వెళ్ళడానికి ముందే తనని చంపేసి వెళ్ళుండొచ్చుగా. ఆ తర్వాత ఎందుకు చంపాడు? అభిజిత్ సూపర్ మార్కెట్కి వెళ్ళటానికి 20 నిమిషాలు పట్టింది. హంతకుడు అక్కడికి 20 నిమిషాల్లో వచ్చాడు. అలా అయితే ఈ విషయం ఇద్దరికి ఒకేసారి కన్వ్యూ అయింది. ఒకవేళ హంతకుడికి ఇన్ఫర్మేషన్ మన ద్వారా అందిందా? మన దగ్గర నుంచి ఇన్ఫర్మేషనా? కానీ దానికి కూడా ఛాన్స్ ఉంది. దయా వేరే టైపులో ఆలోచించు.
మనం పరీక్షని కలవటానికి హాస్పిటల్కి వెళ్ళాం. అప్పుడు ఆ హంతకుడు అక్కడే ఉంటుంటాడు. నా మాటలు వాడు వినుంటాడు. హంతకుడు హాస్పిటల్లో ఏం చేస్తున్నాడో? దయా, పరీక్ష ఎలాగో హంతకుడి చేతిలోంచి తప్పించుకున్నాడు. ఒకవేళ ఆ హంతకుడు తన పనిని పూర్తి చేయటానికి హాస్పిటల్కి వచ్చుంటాడు. అక్కడికొచ్చి చంపాలని చూసుంటాడు. దానికే వచ్చుంటాడు. డాక్టర్ సార్, మీరు ఈ వ్యక్తిని చూశారా? లేదు సార్. బ్రదర్, ఇతన్ని కొంచెం చూడండి. ఈ హాస్పిటల్లో ఎక్కడైనా చూసారా? వీణ్ణి చూశానే. ఎక్కడ? అది ఆ వెయిటింగ్ రూమ్లో. ఎవరైనా వచ్చారా? లేదు సార్, ఇక్కడికి ఎవరు రాలేదు. సరే. ఏమైందయ్యా? సార్, పరేష్ బానే ఉన్నాడు, కానీ హంతకుడే ఎక్కడో తెలియడం లేదు. వాడెక్కడో దాక్కొని సరైన సమయం కోసం వెయిట్ చేస్తున్నాడు. సార్, వెయిటింగ్ రూమ్ చెక్ చేశాను, ఎవరూ లేరు. కానీ వాడు ఖచ్చితంగా ఇక్కడే ఉన్నాడు. అదే ఎక్కడ వీడు దాక్కొనున్నాడు? హేయ్, ఆగరా! తప్పుకోండి. ఎంత దూరం పరిగెడతావు? ఆగరా! ఏయ్! మై గాడ్! ఏంటయ్యా, ఏం తెలిసింది? సార్, 2 సైట్లని డిలీట్ చేసేశారు. ఇప్పుడు ఆపరేషన్లో లేదు. అంటే నేరస్తుడు ఆధారాన్ని అంతం చేశాడు. అవును సార్, కానీ ఇంట్రెస్టింగ్ అయిన విషయాలైతే దక్కాయి సార్ నాకు. ఏంటి? ఇది చూడండి సార్, ఈ ఐపీ అడ్రస్ నుండే ఈ కంప్యూటర్ ద్వారా ఇదేలాగా 6 వెవ్వేరు ప్రదేశాల్లో ఆన్లైన్ సపోర్ట్ గ్రూప్ వచ్చింది. అంటే ప్రజల్ని మోసం చేయడానికి చాలా గ్రూపులు తయారయ్యాయి. కరెక్ట్ సార్. సార్, మిగతా గ్రూప్ డీటెయిల్స్ చెక్ చేస్తా. అలా అయితే పరేష్, షిప్రా కన్నా ఇంకా ఎక్కువ మందే ఉన్నారు. చాలా మందిని మోసం చేశారు. కానీ సార్, వాళ్ళ ఆలోచన ఏంటి? ఇలాంటి వెబ్సైట్ ఓపెన్ చేసి జనాల్ని టార్గెట్ చేస్తున్నారు. ఏదైనా కెమికల్ రిలేటెడ్గానే ఉండాలి. సరే, రిజిస్టర్లో ఏదైనా? అవును సార్. సార్, గత 3 నెలలుగా 85 మంది కంప్యూటర్ని యూజ్ చేశారు. ఫుల్ డీటెయిల్స్ని చెక్ చేయాలి. సరే సార్, ఇక్కడ చూడండి, దగ్గర దగ్గర 6 నుండి 5 గ్రూపులను డిలీట్ చేశారు. కానీ ఇప్పుడు కూడా ఒక సపోర్ట్ గ్రూప్ యాక్టివ్లో ఉంది. అది ఇప్పుడు ఎవరు ఆపరేట్ చేస్తున్నారు? ఎన్హాన్సింగ్ ద లైఫ్ ఆఫ్ లోన్లీ పీపుల్. అన్నీ స్పష్టంగా ఉన్నాయి. గ్రూప్ను రెడీ చేస్తున్నాడు, చాలా మందిని మోసం చేస్తున్నాడు, ఆ తర్వాత గ్రూప్ని డిలీట్ చేస్తున్నాడు. అంటే వాడికి ఇంకో వేట అవసరం ఉందని అర్థం కదా. నాకు ఐడియా తోస్తుంది పూర్వి. వీడి గురించి ఏమైనా తెలిసిందా? ఇప్పటికీ ఏం అనిపించలేదు. వాలెట్ తప్ప ఇతని దగ్గర ఏమీ లేదు. మొబైల్ ఫోన్ కూడా లేదు. అంటే ఆధారం ఏం లేదు. లేదు దయ, ఈ కేసు అంత సులభం కాదు. ఇందులో పెద్ద ప్లానే ఉంది. చాలా వ్యక్తుల చేతులున్నాయి ఇందులో. వీడి గేమ్లో కేవలం పాచికలు కూడా అయి ఉండొచ్చు. ట్రంప్ కార్డు. ఈ కేసు మాస్టర్ మైండ్ ఇప్పుడు బయట తిరుగుతున్నాడు. కొత్త వేట కోసం అన్వేషిస్తున్నాడు. ఎలాగైనా సరే కనిపెట్టాలి. అవును పంకజ్, మెల్లగా ఇక్కడే నించో. ఏంటిది సాలంకి? సార్, పంకజ్తో ఏంటి సార్ చిన్నపిల్లల్లా ఆడుకుంటున్నారు? లేదు లేదు లేదు, ఇదేం ఆట కాదు. నేను చెప్పాను కదా, ఈ కేసు చాలా వ్యత్యాసమైనది, కాంప్లికేటెడ్ అయినది. గుర్తుందా? నేను ఆ రోజు చెప్పాను కదా, పరేష్ ఇంకా షిప్రా బ్రెయిన్లో ఒక వ్యత్యాసమైన కెమికల్ దొరికింది అని. ఆ కెమికల్ని నేను రిప్లికేట్ చేశాను. అది పంకజ్ ఒంట్లో ఇంజెక్ట్ చేశాను. వాట్? నీకేమైనా పిచ్చి పట్టిందా? వీడికేమైనా అయిందంటే? అదంతా ఏమవదు, నన్ను నమ్ము, నేను పిచ్చోడ్నా? పంకజ్,
ఇప్పుడు కళ్ళు తెరిచి చెప్పు, నీ ముందు నించున్నది ఎవరు? ఇది ఫ్రెడీ సార్. గ్రేట్, ఫ్రెడ్డీ సరే కదా. ఇప్పుడు ఇలా చూడు పంకజ్, ఇక్కడ నించున్నది ఎవరు? ఇదెలా జరుగుతుంది? ఆ, ఇక్కడ ఫ్రెడీ సార్, ఇక్కడ కూడా ఫ్రెడీ సారా? అలా అయితే షాలంకి, ఈ పరీష్కి శిప్రాకి ఇదే జరిగిందంటావా? ఫ్రెడీ చాలు, సార్, చాలు, ఫ్రెడీ చాలు. సార్. మూసుకో మెల్లగా. అయ్యా, కడతాను, ఆగు. చూసావు కదా, ఇదే ప్రెగోలిస్ సిండ్రోమ్. ఈ సిండ్రోమ్లో మనిషికి అన్ని ముఖాలు ఒకే ముఖంలా కనిపిస్తాయి. ఆ మనిషి యొక్క ముఖం ఎక్కువగా వాడు చిరాకు పడాలి, లేకపోతే ఎక్కువగా వాడితో గొడవ పడాలి. పంకజ్, నువ్వు నన్ను ఇంత ద్వేషిస్తున్నావా? అరే ఏంటయ్యా, నువ్వంటే నాకు ఇష్టం లేదా ఏంటి? మిమ్మల్ని చూస్తే నాకు భయం. పంకజ్ ఒంట్లో కొంచెంగానే ఆ డోసుని ఎక్కించాను. అందువల్ల వీడికి షిప్రాకి పరేష్కి ఎక్కినట్టు వీడికి ఎక్కలేదు. పరేష్ షిప్రాకి భయంకరమైన డోసు ఇచ్చినట్టున్నారు. అది మెదడుని చాలా ఇబ్బంది పెట్టినట్టుంది. తను సైకోసిస్ లెవెల్ వరకు వెళ్ళిపోయారు. అందుకనే వాళ్ళిద్దరూ అలా రియాక్ట్ అయ్యారు. దెయ్యాన్ని చూసినట్టు అల్లాడిపోయారు. ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే పరేష్ బ్రెయిన్ నుంచి కెమికల్ రియాక్షన్ తగ్గిందంటే వాడు నార్మల్ అవుతాడు. అప్పుడు మనమే ఈజీగా నేరస్తుని కనిపెట్టొచ్చు. ఇదంతా సాధ్యమే, కానీ గట్టిగా చెప్పలేను. ఇంకో విషయం, ఈ కెమికల్ రియాక్షన్ ఎప్పుడు తగ్గుతుందో మనం ఖచ్చితంగా చెప్పలేము. పరీష్ గుణం అవ్వాలని మనం వెయిట్ చేస్తూ ఉంటే దానికి సమయం ఉండదు. మనం దానికి వేరే దారి వెతుక్కోవాలి. ఏదో ఒకటి చెయ్యాలి. పూర్వి, సార్, నేనొచ్చి ఆ ఆన్లైన్ గ్రూప్లో రిజిస్టర్ అయ్యాను. నా డీటెయిల్స్ కూడా పరేష్ షిప్రా లాగేనే ఇచ్చాను. నో ఫ్రెండ్స్, నో ఫ్యామిలీ, నేను ఒంటరిదాన్ని. ఇలాంటి మనుషుల్నే కదా వెతుకుతున్నారు. సరే, ఇది అతని ట్రాకర్. దీంతో మనము మూమెంట్స్ని ట్రాక్ చేయగలము. అండ్ ఇది నీ కెమెరా. సార్, మన దగ్గర అతని ఈ వాలెటే ఉంది. దీంతోనే మనం కనిపెట్టాలి. ఈ ఒక్క వస్తువే దొరికింది. పెట్రోల్ బంక్ బిల్లు, ఇది హోటల్ మ్యాచ్ బాక్సు, ఇది కొన్న మ్యాచ్ బాక్సు. అసలు ఈ నెంబర్ ఎవరిది? ఇది సెల్ ఫోన్ నెంబర్ లాగుందే. మేము ఆ పెట్రోల్ బంకుకు వెళ్ళాం. వీడు ప్రతి నెల 2 సార్లు ఆ పెట్రోల్ బంక్కి వచ్చి వెళ్తుంటాడట. అక్కడ సీసీటీవీ ఫుటేజ్లో చూసాం. అంటే వాడు బైక్ మీద ప్రతిసారి నెంబర్ మార్చుకుని ఆ బైక్ డ్రైవ్ చేశాడు. అలాగే పేమెంట్ కూడా క్యాష్గానే ఇస్తున్నాడు. అలాగే సార్, ఈ మ్యాచ్ బాక్స్ ఏ హోటల్దో అని అక్కడికే వెళ్ళాడికొచ్చాం. ఈ వ్యక్తి అక్కడికి నెలలో 5-6 సార్లు తినడానికి వెళ్తాడంట. దాంతోపాటు పేమెంట్ని క్యాష్లో ఇస్తాడంట. సార్, ఈ నంబర్ గురించి అడిగారు కదా. బార్లో ఒక అమ్మాయి పనిచేస్తుంది, తన నంబరే ఇది. తను చెప్పింది ఈ వ్యక్తి పేరు అశోక్. 2-3 సార్లు తనతో మాట్లాడాడట, తర్వాత కనిపించట్లేదు. అదేంటంటే మన దగ్గర ఇప్పుడు అశోక్ గురించి ఇన్ఫర్మేషన్ మాత్రమే ఉంది. సరే, మనం ఒక పని చేద్దాం. ఈ లొకేషన్లో ఉన్న పెట్రోల్ బంకు, బారు, తర్వాత ఈ హోటల్ చూద్దాం. ఇది ఎక్కడెక్కడైతే ఉన్నాయని మ్యాప్ చూడు. సార్, ఈ ప్లేస్లోనే ఆ పెట్రోల్ బంక్ ఉంది. సార్, ఇక్కడ బార్ ఉంది. అండ్ సార్, ఇదే హోటల్. బార్, హోటల్ అండ్ పెట్రోల్ బంక్. దయా సార్, కొంచెం ఈ మ్యాప్ నేను కొంచెం జాగ్రత్తగా చూడు. ఇదంతా అదే మొత్తం లొకేషను 1 కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఉంది కదా. ఒకవేళ వాడి ఇల్లు లేక ఆఫీసు అక్కడ ఉండుంటుంది. ఈ చుట్టుపక్కల ఎక్కడైనా. రెడీ అయినా పూర్వి? ఐఎమ్ రెడీ సార్. వెళదాం. సార్, సార్, నేను రెడీ. సూపర్, గెటప్ చాలా బాగుంది. తన ఇంటికి ఏం చేసావు? సార్, పూర్వి కోసం ఒక ఇంటిని అద్దెకి తీశాను. ఐ మీన్ అల్పా కోసం. అల్పా, మంచిది, గుడ్. కానీ పూర్వి జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళు ఏం చేస్తారని మనకు అస్సలు తెలీదు. ఎస్. గుడ్ లక్. థ్యాంక్ యూ సార్. మనం ఒక పని చేద్దాం. 1 కిలోమీటర్ల దూరంలో ఉన్న వాళ్ళకి అశోక్ ఫోటోని మనం చూపిద్దాం. అందరికీ చూపిద్దాం. ఒకవేళ ఆ ఏరియాలో ఉన్న వాళ్ళకి వీడి గురించి తెలుసుంటే
పూర్వి, సార్ నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ చోటంతా ఓకే సార్. చెప్పండి. మేడం, కొంతమంది రౌడీస్ అని వెంబడించి వస్తున్నారు. లోపలికి రావచ్చా? ఒక నిమిషం. రా త్వరగా రా. ఏంటి ఏంటి నీకేమైంది? అరే, ఇది అతిథి కదా, క్షిప్రా యొక్క నైబర్. యాక్చువల్లీ రౌడీస్ నన్ను వెంబడించి వచ్చారు. ఏం చేయాలో అర్థం కాలేదు, అందుకే ఇక్కడ లోపలికి వచ్చేసాను. సరే పర్వాలేదు. థ్యాంక్ యూ మ్యామ్. అల్పా, సరే నువ్వు అదితి, కూర్చోండి. మీరు నాకు ఒక గ్లాస్ నీళ్ళు ఇస్తారా ప్లీజ్? తీసుకొస్తాను. ఎందుకలా చేసావు? నాతో కోఆపరేట్ చేయి. అలా కోఆపరేట్ చేసావంటే నిన్ను నేను ఇబ్బంది పెట్టను. పూర్వి, సార్. ఏంటి, క్షిప్రా నేబర్ అదితినా? సరే, నేను వెంటనే అక్కడికి వెళతాను సార్. లేదు సార్, ఈ అశోక్ గురించి ఏమీ తెలియట్లేదు. ఎస్ సార్. అంతా ప్లాన్ చేసినట్లుగానే జరుగుతుంది. ఇప్పుడు ఈ అతిథి ఈ పూర్విని ఎక్కడ తీసుకెళ్తుందో చూడాలి. అరే, ఏంటిది? ట్రాకర్ అలాగే ఆగిపోయింది, మూవ్ అవ్వట్లేదే. ఒకవేళ వాళ్ళకి మనం ట్రాక్ చేస్తున్నది ఏదైనా తెలిసిందా ఏంటి? అది తీసి కింద పడేశారా? మై గాడ్, అసలు వీళ్ళని ఎలా రీచ్ అవ్వాలి? సార్, అతిథి ఇల్లు కూడా మూసుంది. మేం తలుపులు పగలగొట్టుకుని లోపలికి వెళ్ళాం, కానీ ఏం దొరకలేదు. అశోక్ గురించి ఏ ఒక్క విషయం బయటికి రాలేదు. సార్, మన కోసమని అన్ని దారులు మూసుకుపోయినాయి సార్. లేదు ఫ్రెడీ, మన దారి ఎప్పుడు మూసుకోదు. ఆ దారిని మనమే తయారు చేద్దాం. సార్, పూర్వీకి వాళ్ళు కెమికల్ ఇంజెక్షన్ ఇవ్వకూడదు. నో, తన్ని ఏమీ చేయరు, మనకేమీ కాదు. మనం ఏదో ఒక విషయం మిస్ చేస్తున్నాం. ఏదో ఒక విషయం దాక్కోనుంది. అది ఏంటి అనేదే తెలియట్లేదు. అది తెలిసిందంటే బాగుంటుంది. సార్, ఆ క్లాత్ పీస్ సుబ్బు చేతిలో దొరికింది కదా? ఆ దారంలో పిండి ఉంది కదా? అదే సార్, ఆ పిండి. ఎప్పుడు నేను అశోక్ గురించి రోడ్లో అడుగుతూ ఉన్నానో ఆ, అక్కడ నేను పిండి కొట్టుని చూశాను సార్. అండ్ దాని వెనకాల ఒక పాత బిల్డింగ్ ఉంది. అలా అయితే పరీషాని ఎవరు అటాక్ చేశారో ఖచ్చితంగా వాడు ఆ 4 మిల్ పక్కనే ఉంటాడు. అందుకనే ఆ షర్ట్లో పిండి ఉంది. సార్, ఒకవేళ పరేష్ మీద దాడి చేసిన ఆ వ్యక్తి అశోక్ కావచ్చుగా? సార్, ఆ గుడ్డ ముక్క అశోక్ దగ్గరే ఉండాలి. సరే, ఈ పరేష్ పై ఎవరు దాడి చేశారు అంటే అశోక్, వాళ్ళిద్దరూ ఒకే గ్యాంగ్కి వర్క్ చేస్తుండొచ్చు. మేబీ ఆ గ్యాంగ్ పిండి మిల్లు పక్కనే ఉండాలి సార్. ప్రతిదీ ఇప్పుడు ఆ 4 మిల్ పక్కనే జరుగుతూ ఉంది. అది కాకుండా పూర్వీని కూడా ఆ 4 మిల్ పక్కనే ఎక్కడో దాచి ఉంటారు. ఎవరూ ఇక్కడి నుంచి కదలకూడదు, అలాగే నిలబడండి. పూర్వీ ఎక్కడ? అతిథి, పూర్వీ ఎక్కడ? ఆల్ నర్స్ అండ్ డాక్టర్స్ ఈ పక్కకు రండి. కమాన్ కమాన్, నువ్వు కూడా రా. వెళ్ళండి వెళ్ళండి. త్వరగా రా. డాక్టర్ అదితి, పూర్వి ఎక్కడ? అడుగుతున్నానుగా, చెప్పు.
నీ పూర్వి ఇప్పుడు నా వద్ద ఉంది ఏసీపీ. సుబ్బు నువ్వా? నేనే. ఎవరికోసం అయితే ఎన్నాళ్ళు మీరు వెతికారో అతను మీ పక్కనే ఉన్నాడు. నన్ను చూసి ఆశ్చర్యపోయారు కదూ? నాకు తెలుసు సిఐడి వాళ్ళు దేన్ని కూడా వదిలిపెట్టారని. అందువల్లే నేను కూడా ఆచితూచి అడుగు వేశాను. కానీ ఈ అతిథి చేసిన మూర్ఖపు పని వల్ల అంతా నాశనమైంది. మీరు నన్ను ఇరికించడానికి మీ ఆఫీసర్ని నా వద్దకి పంపించారు. కానీ పాపం తను నా దగ్గర ఇరుక్కుంది. అలాగే తనని అడ్డం పెట్టుకుని ఇక్కడి నుంచి తప్పించుకుంటాను. అయ్ నువ్వేమనుకున్నావు? పూర్విని పట్టుకుంటే తప్పించుకోవచ్చనా? లేదు, నేనలా అనుకోలేదు. కానీ ఇదే జరుగుతుంది. మీరు మీ ఆఫీసర్ ప్రాణాలతో ఉండాలనుకుంటే నన్ను వెళ్ళనివ్వండి. లేదంటే నేను తనకి కెమికల్ని ఇంజెక్ట్ చేస్తాను. ఆ తర్వాత ఏమవుతుందో మీకే బాగా తెలుసు. సరే, ఇదంతా నువ్వెందుకు చేస్తున్నావు? నా కొడుకు రవి కోసం. నీ కొడుకు కోసమా? నా కొడుక్కి పార్కిన్సన్ జబ్బుంది. నేను ఈ కెమికల్ ద్వారా వాడికి నయం చేయాలని చూస్తున్నాను. పైగా నేను ఏ ఫార్ములా అయితే పనిచేస్తున్నానో వాళ్ళు మనుషులపై ట్రై చేయడం లేదు. అందువల్ల నీ స్టైల్లో నువ్వు ప్రజల్ని మోసం చేసి వాళ్లపైన ఈ ఎక్స్పెరిమెంట్ని జరుపుతున్నావా? నేను ఈ విధంగా చేయకపోతే నాకు మంచి దారి దొరకదు. నేను ఇలా ప్రయత్నిస్తున్నందువల్లే వీళ్ళు ఎలా రియాక్ట్ అవుతున్నారో చూడగలుగుతున్నాను. అందువల్ల ఒంటరిగా ఉన్న వాళ్ళని నీ సపోర్ట్ గ్రూప్తో టార్గెట్ చేస్తున్నావు. ఎందుకంటే వాళ్ళు మిస్ అయినా కూడా ఎవరికీ ఏమీ తెలియదు. అదే విధంగా నీ ఎక్స్పెరిమెంట్ని కూడా ఈజీగా ముగించొచ్చు. ఎవరైతే జీవితంలో ఒంటరిగా ఉంటారో వాళ్ళని నా ట్రాప్లో ఇరుక్కునేలా చేశాను. వాళ్ళపై ఎక్స్పెరిమెంట్ మొదలు పెట్టాను. కానీ తను చేసిన తప్పు వల్ల వాళ్ళు ఇక్కడి నుంచి తప్పించుకుని మీ వద్దకి వచ్చారు. లేదంటే నా ప్లాన్ ఫెయిల్ అయ్యే అవకాశమే లేదు. అందువల్ల అతన్ని చంపడానికి నువ్వు ప్రయత్నం చేశావు. నేను వాడిని అండర్ కన్స్ట్రక్షన్ బిల్డింగ్లోనే చంపేసుండేవాడిని. కానీ వాడు ఆ ఆర్కిటెక్ట్ మధ్యలోకి దూరాడు. కానీ నువ్వే అక్కడ దెబ్బలు తగిలే కదా ఉన్నావు. మరి అదెలా? పరేష్ని కత్తితో పొడిచిన వెంటనే అక్కడి నుంచి వెళ్ళాలనుకున్నాను. కానీ అనవసరంగా వాడు అరిచాడు. అవసరంలో ఎటు వెళ్లాలో తెలియక నువ్వు కింద పడిపోయావు. నేను అక్కడి నుంచి తప్పించుకుని ఉండేవాణ్ణి. కానీ నా కాళ్ళు విరిగిపోయినందువల్ల పరిగెత్తలేకపోయాను. అందుకే విక్టిమ్ లాగా యాక్ట్ చేశావు. అప్పుడేగా నువ్వు సేఫ్గా ఉంటావు, ఎవరికీ అనుమానము రాదు. అప్పుడే మీకు చిక్కుకున్నాను. సరే, క్షిప్రా పరిస్థితి ఏంటి? వాణ్ణి నువ్వు కిడ్నాప్ చేయలేదు కదా? తను సూపర్ మార్కెట్లో తిరుగుతుంది. సపోర్ట్ గ్రూప్ నుంచి అదితి సిప్రాని సెలెక్ట్ చేసింది. వెంటనే మేము కూడా కిడ్నాప్ చేయకూడదని నిర్ణయించుకున్నాం. సైలెంట్గా తనకి డ్రగ్ ఇద్దాం అనుకున్నాం. నిజంగానే నువ్వు భయంకరమైన వాడివే, కానీ బుద్ధే లేదు నీకు. లేకపోతే మాకు ఆధారాలు అక్కడ వదిలేవు కదా. గుర్తుందా నీ యొక్క షర్ట్, అలాగే గుడ్డ ముక్క? అదే నీ షర్ట్ గుడ్డ ముక్క, అందులో పిండి మరక ఉంది. అది చాలుగా. దాని ఆధారంతోనే నిన్ను మేము పట్టుకున్నాం. పూర్వి, పూర్వి, నీకేం కాలేదు కదా? ఓకే సార్. నువ్వేం చేస్తున్నావు సుబ్బు? ఏమైనా ఆలోచించావా? నీ కొడుకుని కాపాడుకుంటాం కోసం నువ్వు ఎంతో మంది ప్రాణాలతో నువ్వు ఆడుకున్నావు. కానీ ఇదంతా చేసేటప్పుడు నువ్వు న్యాయం అన్యాయం గురించి అస్సలు ఆలోచించలేదు. నీ కొడుక్కి అద్భుతమైన ట్రీట్మెంటు మేమిప్పిస్తాం. కానీ నిన్ను జైలు ఊసలు లెక్క పెట్టేటట్టు చేస్తాం. అలాగే నీకు ఉరి శిక్ష పడేటట్టు కూడా చేస్తాం.